నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎన్వీఆర్ బిఎల్ఆర్ మరియు నూకల చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జీపీఎల్ సీజన్ 2 T20 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. గత 24 రోజులుగా సాగిన ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొని క్రీడా ప్రతిభను చాటుకున్నాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో ఆర్యంత్ టీం మరియు అబి 11 జట్లు తలపడగా అద్భుత ఆట తీరుతో ఆర్యంత్ టీం విజేతగా నిలిచింది. అబి 11 జట్టు రన్నర్ అప్ గా నిలిచి ప్రశంసలు అందుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్పర్సన్ గుడిపాటి శిరీష నవీన్ కుమార్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు నూకల చారిటబుల్ ట్రస్ట్ అధినేత నూకల వేణుగోపాల్ రెడ్డి, జిల్లా కిసాన్ సేల్ అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి హాజరయ్యారు. ముఖ్య అతిథులు విజేతలకు మరియు రన్నర్ అప్ జట్ల క్రీడాకారులకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేసి అభినందించారు. యువత క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు దేశీడి శ్రీలేఖ శేఖర్ రెడ్డి, ఆడావత్ అశోక్, ఇందిరా నాగరాజు, గొట్టిముక్కల ఝాన్సీ లక్ష్మణ్, మహమ్మద్ ఫారూక్, అబ్దుల్లా, పుట్టపాక శ్రీనివాస్, నూకల ట్రస్ట్ నిర్వాహకులు గడగోజు అశోక్ చారి, నాయని లక్ష్మణ్, మంద మహేష్, గుడిపాటి కృష్ణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
గత 24 రోజుల నుంచి కూడా పాల్గొని ఈ టోర్నమెంట్ విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా చిన్ననాటి స్నేహితుడు డిఎస్పి సోమనారాయణ సింగ్ గారు మీ టీమ్ స్పిరిట్ని స్పోర్టివ్ స్పిరిట్ని అలాగే ఇక్కడ ఉన్న ఆర్గనైజర్స్ని ఈ ఆటని వారు సంతోషించి వారు ఈ ఆటకి వచ్చే సీజన్కి ఫ్రెండ్స్ కప్గా వారి కీర్తి చేసులు సతీమణి మన కరోనాలో చనిపోవడం జరిగింది. పోటుగా ఉంటానని చెప్పమన్నారు. దానికి మనందరం కూడా హర్షించాలి. ఇటువంటి స్పోర్టివ్ స్పిరిట్ ఆటగాళ్ళు ముందుకు రావాలంటే మీరు ప్రైజ్ మనీ ముఖ్యం కాదు, మనం టీమ్ స్పిరిట్ తోటి ఆడింది ముఖ్యం. ఎప్పుడైతే ఒక క్రీడాకారునికి అటువంటి టీమ్ స్పిరిట్ ఉంటుందో అటువంటి వారే సమాజంలో గౌరవం పొందగలుగుతారు. అటువంటి గౌరవం పొందటానికే క్రీడాకారులందరూ కూడా మేము ఇటువంటి టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా క్రమశిక్షణతో ఉండి చెడు అలవాట్లకు పోవద్దు. ఇటువంటి మనం కింద పిల్లలను చూస్తూ ఉన్నాం, వీళ్ళు గోల్డ్ మెడల్ కొట్టబోతా ఉన్నారు. ఆల్ ఇండియా వైజ్ రేపు ఖోఖో ఆడబోతా ఉన్నారు. వాళ్ళు గోల్డ్ మెడల్ కొట్టాలని వాళ్ళ పీడి గారు ఎంతో 6 నిమిషాలు ఉదయము సాయంత్రము పిల్లలైతే వాళ్ళైతే ఎంతో కష్టపడతా ఉన్నారు. అది మనందరినీ చూసి వాళ్ళు ఇంకా ఉత్సాహపడతా ఉన్నారు. ఇప్పుడే చూసినాం వాళ్ళ ఆట పాటలను కూడా, వాళ్ళంతా ఆటను ఉత్సాహంగా తీసుకుంటా ఉన్నారు. అది మనందరి ప్రోత్సాహంతో మనందరిని చూసి వాళ్ళకు కూడా ఇంకా ఇన్స్పైర్ చేయాల్సిన అవసరం ఉంది. డబ్బు ప్రధానం కాదు, మనందరం కలిసికట్టుగా ఉండడం ప్రధానం. మనందరం ఒక యూనిట్గా ఉండి మన మిర్యాలగూడ పట్టణాన్ని, మిర్యాలగూడ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ మరొకసారి కోరుకుంటూ, ఒక ప్రత్యేకత స్థానం ఉన్నది. ఈ ఎదురుగున్న మన ఇది బిఎల్ఆర్ బ్రదర్స్ తరపునే మన తెలంగాణ ఆర్చ్ కూడా దగ్గర సుమారు 11 సంవత్సరాల క్రితం కట్టుకున్న కానీ చెక్కు చెదరకుండా ఉండి గౌట్ కాలేజీకి ఒక అందం వచ్చే విధంగా ఉంది. కాబట్టి అలాగే అతి త్వరలోనే మున్సిపాలిటీ నుంచి కూడా సుమారు 15 లక్షల రూపాయలు గ్రౌండ్ డెవలప్మెంట్కి 24 అవర్స్ ఉండే విధంగా, అలాగే నైట్ కూడా పగలెక్కనే ఉండే విధంగా కాంతి వెదజల్లాలనే ఉద్దేశం లైటింగ్ కానీ, అలాగే ఇక్కడ ఉన్న గ్రీనరీ కూడా మొత్తం శుభ్రంగా ట్రిమ్మింగ్ చేసి ఇది ఒక మంచి వాతావరణం చేయవలసిందిగా ఇక్కడ ఉన్న మున్సిపల్ చైర్మన్ కావచ్చు, మున్సిపల్ వైస్ చైర్మన్ కావచ్చు, టౌన్ ప్రెసిడెంట్ కావచ్చు, రైతు నాయకుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి కావచ్చు, ఇట్లా మన అందరం దీంట్లో కనుక భాగం పంచుకొని పాలు పంచుకొని ఎన్ని సమస్యలు ఉన్నా కానీ మనం అందరూ ఒక్కటై ప్రజలకు మంచి చేసే విధంగా, ప్రజలు మేలుకొలిపే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా మనందరం కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇద్దరికి అభిక్ కానీ అరయ కానీ ఇద్దరికి పూర్తిగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నా. మీకు ఎట్టి పరిస్థితులు మీ ఇద్దరు కలిసిరారనే భావనతోనే అభిటీము
ఆర్ఎన్టీము అంటే రెండు ఆతోనే ప్రారంభమైంది. కాబట్టి మీ ఇద్దరు అన్నదమ్ముల లెక్కనే ఉండి అన్నదమ్ముల లెక్కనే ఈ బహుమతిని కూడా పంచుకొని మనందరం ఒకటే ఈ వేదిక నుంచి. సరే, ఇందాక వేణు చెప్పినట్టు చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడైనా జరిగినా కానీ దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మొదటిదైనా రెండోదైనా అక్కడ దాకా వచ్చిందంటే నువ్వు కూడా మొదటి స్థానానికి 1 ఇంచు తేడాలో ఉన్నట్టే భావించాలి తప్ప మనం ఓడిపోయినట్టుగా ఎక్కడ భావించవద్దు. అలాగే మన మిర్యాలగూడకి క్రికెట్ ఒక ముద్దుబిడ్డ ఎండి జానీ గారు కూడా వేదిక మీద వచ్చారు కాబట్టి ఆయన కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈయన ఎప్పుడు క్రికెట్ జానీ అని అంటారు ఎన్ని, అందుకని పరిచయం చేసుకున్నారు అందరినీ. తెలంగాణ మనందరం కలిసి కట్టుగా పనిచేయాలి, అభివృద్ధిలో పాల్పడాలి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. యువత ఇక్కడికి చేరడానికి కారణమైన జీపీఎల్ సీజన్ 2 బిఎల్ఆర్ ఎన్విఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యొక్క జీపీఎల్ 2కి పాల్గొన్న క్రీడాకారులందరికీ, యువత అందరికీ, చూడడానికి వచ్చిన ప్రేక్షకులందరికీ, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు మన యొక్క ప్రియతమ నేత బత్తుల లక్ష్మారెడ్డి గారికి, వైస్ చైర్మన్ వీటన్న గారికి, అదేవిధంగా నిర్వాహకుడు నూకల వేణుగోపాల్ రెడ్డి గారికి ఎన్నంటూ ఉంటూ అనునిత్యం నేను నీ వెంటే ఉంటా అంటున్న 6వ వార్డు అశోక్ గారికి, అన్నిట్లో నేనొకనున్నా అని విరుతా ఉంటాడు నాగు నాయకు అశోక్, వీళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా నిర్వహించిన ఫైనల్ మ్యాచ్ లో హోరాహోరీగా నడిచింది. ఒకానొక స్టేజిలో 9వ ఓవర్లకే ఆట ముగుస్తుందేమో అని ప్రేక్షకులందరూ కూడా నిరాశగా ఉండే అలాంటి మ్యాచ్ ని అభి టీం పోరాటం చేసి లాస్ట్ ఓవర్ వరకు కూడా పోరాటం చేసి ఇందులో పాల్గొనడం, అవతల టీం కూడా కష్టపడి గెలపాలనే ఆతృతతోటి చాలా చక్కగా బౌలింగ్ చేయడం, యువతల బ్యాటింగ్ అయితేంది, బౌలింగ్ అయితేంది, అదేవిధంగా చూడటానికి వచ్చి అందరినీ ఆటగాళ్ళని ఉత్సాహపరిచిన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు చాలా మంది ఈ ఆటలని చూసి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ చాలా ఉత్సాహంగా జరిగిందని చెప్పుకోవడానికి మీరందరూ ఇంత ఇదిగా అందరూ ఆదివారాన్ని ఎంతో ఆహ్లాదకరంగా చూస్తూ ఉన్నారు. ఈ ఆహ్లాదకర వాతావరణం ప్రతినిత్యం ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఉండాలని, ఎండవేడిమికి కూడా లెక్క చేయకుండా పాల్గొన్న క్రీడాకారులకు అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ గ్రౌండ్ లో ఇప్పుడు కొన్ని సదుపాయాలు కావాలని వీటన్న కానీ వేణుగోపాల్ రెడ్డి గారు అనిత్యం తెలియపరుస్తూనే ఉన్నారు. కానీ దీనికోసం మన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు దాదాపుగా 15 నుంచి 16 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని సుందరీకరణ కోసం కూడా ఈరోజు మున్సిపల్లో వారు తీర్మానం చేయించడం జరిగింది. వారు ఎమ్మెల్యే గారు చేసే ప్రతి అభివృద్ధి పని కూడా మన కళ్ళ ముందు కనపడే విధంగా ఉంటుందని కూడా తెలియజేస్తూ, మరి రానున్న కాలంలో ఈ చెట్లను కూడా చుట్టూ ఉన్న చెట్లను కూడా అన్నింటినీ ట్రిమ్మింగ్ చేసి అందంగా తీర్చిదిద్దడానికి మున్సిపల్ నిధుల నుంచి కూడా నిధులు కేటాయిస్తారని కూడా ఇప్పుడు మరొకసారి మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎన్విఆర్ సంస్థలో క్రికెట్ మ్యాచ్ చాలా అద్భుతంగా జరిగింది. అన్న నేను ఇంత బాగా ఆడతారని చెప్పి నేను ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను క్రికెట్ మ్యాచ్ చూడడం చాలా ఫస్ట్ టైము. నేను ఇంతవరకు ఏ స్టేజ్ మీదకి ఎప్పుడు రాలేదన్నా. అన్న మీరు ఎప్పుడు పెట్టినా నా వంతు సాయం చేయడానికి నేను సిద్ధంగా ఉంటా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు జీపీఎల్ సీజన్ 2 క్రికెట్ మహోత్సవం ఇది. ఈ ఉత్సవానికి విచ్చేసినటువంటి క్రీడా అభిమానులకు, క్రీడాకారులకు, అదేవిధంగా మన ప్రీతమ శాసనసభ్యులు భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గత కొన్ని సంవత్సరాలుగా నూకల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కాలేజీ గ్రౌండ్లో ఎన్నో క్రీడలను ప్రోత్సహిస్తూ సమ్మర్ వేసవి కాల శిబిరంలో బ్యాడ్మింటన్, అదేవిధంగా వివిధ ఆటల పోటీలను
వేసవి కాలం సందర్భంగా విద్యార్థులందరూ కూడా ఆటల్లో మునిగి తేలుతూ ఈ సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలనే సదుద్దేశంతో నూకల అండ్ టీం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి వారికి భోజన సదుపాయాలు కూడా, టిఫిన్ సదుపాయాలను కూడా అందించి ఎంతో ప్రతిష్టాత్మకంగా వారు క్రీడల కోసం వారు అందిస్తున్నటువంటి సమయం అద్వితీయమైంది. అదేవిధంగా అందులోనే భాగంగా ఈరోజు ఇక్కడ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఫైనల్ మ్యాచ్లో రన్నర్స్ ఉంటారు, విన్నర్స్ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా స్పోర్టివ్గా తీసుకొని ఆనందాన్ని అందరూ కూడా ఆస్వాదించాలని చెప్పి, అదేవిధంగా మన ముదిరెడ్డి నర్సిరెడ్డి గారు ఈ సంవత్సరం కప్పులకు ఇచ్చిండట, వచ్చే సంవత్సరం కూడా ఏదో ఇస్తా అంటున్నాడు. అది కూడా ఇప్పుడే ప్రకటిస్తే, ఎందుకంటే ప్రకటించిన సోమనారాయణ సింగ్ గారు కూడా మా మిత్రుడే, ముదిరెడ్డి కూడా అంతకు మించి ప్రకటించాలని చెప్పి బాలింగ్ ఏదో కుంటారు గుంటలు అంటుండు, అది నాకు తెలియదు. వేణుగోపాల్ రెడ్డి గారు మరి వారు ఈ గ్రౌండ్కి చేసిన సేవలు మనం కొలమానం లేదు, మనం ఎంత చెప్పుకున్నా కానీ తక్కువే అని తెలియజేస్తూ ఈ యొక్క GPL ఆటలో గెలుపోవడం అనేది సహజం. మరి ఓడిన వారికి గెలిచిన వారికి అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ తిరిగి నెక్స్ట్ టోర్నమెంట్లో మళ్ళీ ప్రతిభను చూపించండి. మరి ఈరోజు కేంద్రీయ విద్యాలయం ఎన్విఆర్ ఫౌండేషన్ నుంచి ఈ కేంద్రీయ విద్యాలయం యొక్క పిల్లల్ని జాతీయ స్థాయికి పంపడానికి వారు ఒక నెల 15 రోజుల నుంచి అందరికీ కూడా 150 మందికి డ్రెస్సులు ఇచ్చి ప్రతిరోజు 5,000 నుంచి 10,000 రూపాయల ఇచ్చి సెలవు రోజుల్లో పిల్లలు చెడు అలవాట్లకు పోకుండా, వేరే రుగ్మతలకు పోకుండా వాళ్ళని పటిష్టపరిచి జాతీయ సంపదగా తీర్చిదిద్దినటువంటి నూకల వేణుగోపాల్ రెడ్డి గారికి మన మిర్యాలగూడ తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ఎన్నో క్రీడలు నిర్వహిస్తూ క్రీడాకారులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని మరి మొన్ననే హెల్త్ క్యాంపులో చెప్పినాం చైర్మన్ గారికి, అన్న లక్ష్మణ్ అన్న గారికి. ఈ గ్రౌండ్కి కొన్ని నీడ్స్ ఉన్నాయన్న, కొంచెం మేము బ్లింకర్స్ ఒకటి పెట్టేది ఉంటుంది, ఒక లైట్లు పెట్టేది ఉంటుంది. GPL2 నూకల చారిటబుల్ ట్రస్ట్ అదేవిధంగా BLR బ్రదర్స్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించి ఈరోజు లాస్ట్ రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చేసిన మన ముఖ్య అతిథులు గౌరవనీయులు గౌరవ శాసనసభ్యులు పత్తుల లక్ష్మారెడ్డి గారికి, గౌరవ చైర్పర్సన్ సుధా బాలకృష్ణ గారికి, అదేవిధంగా గౌరవ వైస్ చైర్పర్సన్ శిరీష నవీన్ గారికి, కౌన్సిలర్స్, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన క్రీడాకారులకు, పెద్దలకు అందరూ కూడా పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ GPL2ని ఎంతో ఘనంగా అద్భుతంగా ఇంత పెద్ద ఎత్తున మన నల్గొండ జిల్లాలోనే ఒక భారీ ఎత్తున నిర్వహించినందుకు వేణుగోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా పెద్ద ఎత్తున ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించాలని రాష్ట్రంలోనే ఒక పేరెన్నిక గల మన ఈ గ్రౌండ్ని తీసుకురావాలని క్రీడాకారులందరూ కూడా స్పోర్టివ్ స్పిరిట్ తోటి ఇన్ని రోజులు ఎంతో క్రమశిక్షణతోటి ఈరోజు ఈ ఆటని ఇంత ఘనంగా ఈరోజు లాస్ట్ వరకు కూడా నిర్వహించారు. వారందరికీ కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చిన, అదేవిధంగా సెకండ్ ప్రైజ్ వచ్చిన వారికి అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్, ఆల్ ద బెస్ట్ చెప్తూ, అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన నిర్వాహకులకు, కోచ్లకు, ఎంపైర్లకు అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా, నా అవసరం ఎంత ఉన్నా, ఈరోజు మీకు ఎటువంటి అవసరం ఉన్నా, ఎటువంటి ప్రైజ్ మనీ కానీ ఏదైనా ఇవ్వాలన్నా నా వంతు సహకారం నేను అందిస్తానని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను.